పలు సీరియల్స్, రియాలిటీ షోల ద్వారా మంచి గుర్తింపును తెచ్చుకుంది బుల్లితెర నటి రీతూ చౌదరి. ఇక రీసెంట్ గానే ముగిసిన తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 లో కూడా కంటెస్టెంట్ గా పాల్గొంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ ని ఎదుర్కొంటున్న రీతూ చౌదరి తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఒక ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేయగా అది వైరల్ గా మారింది. అందులో రీతూ చౌదరి డియర్ సొసైటీ, ఒక అమ్మాయి యొక్క గతాన్ని తేలికగా అంచనా వేస్తుంటే అది వింతగా అనిపిస్తుంది. తాను నిజంగా ఒకరిని చాలా గాఢంగా ప్రేమించింది. ఎంతో నమ్మకంగా ఉంది. కానీ ఆ ప్రేమ ఆమెను బాధపెట్టింది. ఆ ప్రేమ కోసం వేడుకుంది. బదులుగా మోసపోయింది. ఆ రిలేషన్‌షిప్ వల్ల విచ్ఛిన్నమైంది. ఫలితంగా డిప్రెషన్‌లోకి వెళ్ళింది. అయినా కూడా తన ఫ్యామిలీ కోసం చిరునవ్వుతో తన కెరియర్‌ని కంటిన్యూ చేస్తుంది. కానీ సమాజం ఎప్పుడూ ఆమె బాధను చూడలేకపోయింది. అంతా ఆమెపై వస్తున్న రూమర్స్, అలిగేషన్స్, స్టోరీలనే నిజమనుకున్నారు. ఒకవేళ ఆమె ఇన్నోసెంట్ అయితే ఎందుకు సైలెంట్ గా ఉంది? తన హార్ట్ బ్రేక్ చేసిన వ్యక్తి తన ఫ్రెండ్ అని నమ్మిన అమ్మాయితో ముందుకు వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి డబ్బు లేదా అటెన్షన్ కోసం మరో అమ్మాయిపై ఆరోపణలు చేయడం తనకు షాక్ ఇచ్చిందని ఆ పోస్టులో రాసుకొచ్చింది. అయితే గతంలో రీతూ చౌదరి శ్రీకాంత్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత విడిగా ఉంటూ వస్తుంది. దీంతో సోషల్ మీడియాలో రీతూ పెట్టిన ఆ పోస్ట్ శ్రీకాంత్ గురించా లేక వేరే వ్యక్తి ఎవరైనా ఉన్నారా, ఆ అమ్మాయి ఎవరా అంటూ చర్చించుకుంటున్నారు.